అబ్రహాముకు కూడా దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడు కదా, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి వెళ్ళు. ఎక్కడ ఉన్నామో అక్కడ ఉంటూ ఆశీర్వదించబడాలని చూడకూడదు. నీ కొరకు దేవుడు ఒక బేతేలుని ఏర్పాటు చేశాడు, అక్కడికి వెళ్ళాలి. అది ఆశీర్వదించబడే స్థలం, ఆశీర్వదించబడే స్థలం అది. అక్కడికి వెళ్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ మనసు కొట్టుకుంటూ ఉంటుంది, నీ మనస్సాక్షి నొచ్చుకుంటూ ఉంటుంది. ఇది కాదు నేను ఉండాల్సిన చోటు, ఇది కాదు నేను నివసించాల్సిన చోటు, నేను అక్కడికి వెళ్ళాలి అంటూ నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఏమాత్రం మనస్సాక్షి యొక్క గద్దింపును లక్ష్య పెట్టవు. తత్ఫలితంగా నువ్వు ఆశీర్వదించబడవు. నీకు ఆశీర్వాదం రావాలంటే అక్కడికి వెళ్ళాలి.